నమస్కారం మన హైదరాబాద్ కు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు 2000 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి భూమి పూజ ఇందిరమ్మ ఇళ్ల కోసం క్యూ కట్టిన ఆశావహులు దరఖాస్తుదారులతో కిక్కిరిసిన హైదరాబాద్ కలెక్టరేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం విధి విధానాలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు హైదరాబాద్ లో వర్షాకాలం వరద నిలవకుండా హైడ్రా చర్యలు 3 కార్పొరేషన్లలో ముంపు నివారణపై కార్యాచరణ ఏపీకి తరలిస్తున్న చికెన్ వ్యర్థాలను అడ్డుకున్న హెచ్ఫాస్ట్ 120 టన్నుల స్వాధీనం 9 లారీలు సీజ్ ఎబోలా కట్టడికి ముమ్మర చర్యలు చేపట్టిన రేవంత్ సర్కార్ తప్పుడు సమాచారం ఇస్తే కేసులు తప్పవని హెచ్చరిక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 2000 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు 1674 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సహా 161 కోట్లతో ఖానామెట్లో 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి అల్విన్ క్రాస్ రోడ్ వరకు 6 వరుసల ఫ్లైఓవర్ అండర్ పాస్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు లింగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో బ్రిడ్జి నంబర్ 202 వద్ద 4 వరుసల ఆర్ఓబీ నిర్మాణం గుల్మోహర్ జంక్షన్ నుంచి 2 వరుసల ర్యాంప్ నిర్మాణం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ భవనానికి శంకుస్థాపన చేశారు పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి ఎలక్ట్రికల్ వాహనాలు 4 రంగుల డస్ట్బిన్లతో పాటు స్వీపింగ్ మిషన్లను ప్రారంభించారు వర్షాకాలం అత్యవసర పనులను ప్రభుత్వం మరోసారి హైడ్రాకు అప్పగించింది జీహెచ్ఎంసీ సహా మల్కాజ్గిరి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో వరద నిలిచే ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు అప్రమత్తమైన హైడ్రా ట్రై కార్పొరేషన్ల అధికారుల సాయంతో వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది నగర పౌరులను భాగస్వాములను చేస్తూ రహదారులు కాలనీల్లో వరద సమస్యను పరిష్కరిస్తామంటున్న హైడ్రా వర్షాకాల ప్రణాళికపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ సమగ్రంగా అందిస్తారు చిన్న చినుకు పడితే చాలు హైదరాబాద్ మహానగరంలోని రహదారులన్నీ గోదావరిలను తలపిస్తాయి చెరువులుగా మారి మోకాళ్ళ లోతు నీళ్లతో ట్రాఫిక్ సమస్య జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ఈ వర్షాకాలంలో అలాంటి సమస్యలు తలెత్తకుండా హైడ్రా కావచ్చు 3 కార్పొరేషన్ల పరిధిలో అధికారులు ఏం చేయబోతున్నారు ఎంతమంది సిబ్బందిని ఈసారి క్షేత్రస్థాయిలో సిద్ధం చేస్తున్నారు వరద నీరు నిలవకుండా గతంలో తీసుకున్నటువంటి చర్యలేంటి ఈసారి ఆ చర్యలు ఫలించాయా లేకపోతే మళ్ళీ అదే సమస్యలు పునరావృతం అవుతాయా అధికారులు ఏమంటున్నారో చూద్దాం గత వర్షాకాలంలో ఎదురైనటువంటి అనుభవాల దృష్ట్యా ఇప్పటికే 3 కార్పొరేషన్లు అటు జీహెచ్ఎంసీ కావచ్చు మల్కాజ్గిరి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో వర్షాకాల సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మొత్తం ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో 899 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించడం జరిగింది అందులో 500కు పైగా అత్యధికంగా ఎక్కువగా మేజర్గా వాటర్ లాగింగ్ పాయింట్లతో ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రాంతాల్లో ఈసారి నీరు నిలవకుండా ఉంచడమే లక్ష్యంగా సిబ్బందిని అంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు ఈసారి కూడా హైడ్రాకి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఇవన్నిటిని కూడా డిప్లాయ్ చేయడానికి ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇవ్వటం దానికి అనుగుణంగా 300 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని 300 వార్డ్స్ అంటే 150 వార్డ్స్ జిహెచ్ఎంసీలో ఒక దాదాపు 76 వార్డ్స్ సైబరాబాద్ కార్పొరేషన్లో 74 వార్డ్స్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ఈ 300 వార్డ్స్లో కూడా 300 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని డిప్లాయ్ చేస్తున్నాము అయితే దీంట్లో మనం చూస్తే వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా దాదాపు మనకి 899 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో మేజర్గా చూస్తే 257 మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట అయితే వరద నీరు నిలిచే ప్రాంతంలో గతంలో జీహెచ్ఎంసీ ప్రయోగాత్మకంగా ఒక చర్య చేపట్టింది వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి 11 చోట్ల భూగర్భ సంపులు ఏర్పాటు చేయడం జరిగింది సో మొత్తం కూడా వరద నీరు ఇక్కడ సచివాలయం ముందు మనం చూసినట్లయితే సో
సో ప్రతి వర్షాకాలం ఇక్కడంతా కూడా మోకాళ్ళ లోతు నీరు నిలిచి సో ఒక చెరువును తలపించేటువంటి ప్రాంతంగా ఉండేది. అయితే గతంలో చేపట్టినటువంటి చర్య వల్ల ఇప్పుడు ఒక చుక్క నీరు కూడా రహదారి మీద ప్రవహించే పరిస్థితి లేకుండా నేరుగా సంపులోకి వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇంజెక్షన్ బోర్వెల్ ద్వారా భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. లాస్ట్ టైం చూసాం కొండాపూర్ ఫ్లైఓవర్ మీద నీళ్లు నిలవటం అనేది కూడా. అది ఎందుకంటే ఆ వెంట్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోవడంతో చెత్త అంతా ఉండడంతో అది అప్పుడు అట్లా ఉండింది. అప్పుడు మాకు ఫస్ట్ టైం హైడ్రా టేకప్. ఇప్పుడు అందుకని ఇవన్నీ కూడా క్లీన్ చేయటం ఆల్రెడీ జరుగుతున్నది. అండర్ పాసెస్ ఎక్కడెక్కడైతే కనుక నీళ్లు నిలుస్తాయి అక్కడంతా కూడా వెంట్స్ క్లీన్ చేసుకుంటూ మెయింటెనెన్స్ ప్రాపర్గా చేసేటట్టు ఆ నీళ్లు నిలిచే చోట హెవీ డ్యూటీ మెషినరీ పెట్టి పంప్ అవుట్ చేయడానికి కూడా పెట్టాం. అంటే చిన్న మైక్రో డీటెయిల్స్లో కూడా వెళ్తున్నాం. పోయినసారి అబ్జర్వ్ చేసాం. ఈ పంప్స్ మనం తీసుకెళ్ళి ఎక్కడ నీళ్ళు నిలిచిన చోట పెట్టినప్పుడు దాన్ని స్టార్ట్ చేయడానికే దాదాపు 20 నిమిషాల నుంచి అరగంట పట్టేదన్నమాట. ఎందుకంటే అది దాన్ని నీళ్లు పోసి మళ్ళీ ఏదో చేసి దాన్ని స్టార్ట్ చేసి అంతా చేసేటప్పుడు ఇప్పుడు అందుకోసం ఆటో ప్రైమ్ మన మోటార్స్ని కూడా ప్లాన్ చేసాం, పెట్టాం. అన్ని కూడా ఆటో ప్రైమ్ మోడ్లో ఉన్న వాటిని లాస్ట్ టైం చూసినప్పుడు మనకి అర్థమైంది ఏంటంటే వర్షం పడ్డప్పుడు వచ్చే గాలికి ఇది ఉండటంతో ఈసారి చెట్లను కూడా ప్రూనింగ్ కూడా టేకప్ చేసాం అనమాట. దానివల్ల అప్పుడు చెట్టు ఇది బరువు ఒకవైపు వాలకుండా ఉండకుండా ఉంటుందన్నమాట. ఇదేమైనప్పటికీ కూడా మనం ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ని తగ్గించడానికి మా వైపు నుంచి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. వాలంటీర్స్ కూడా మనం చాలా మందిని యువతని ట్రైన్ చేసాము. వాళ్ళని కూడా ఈ ఫ్లడ్ ఏరియాస్లో కూడా వాళ్ళని అంటే ఎక్కడెక్కడైతే వాటర్ లాగ్ ఉందో అక్కడ వాళ్ళని కూడా సహకారం తీసుకుంటున్నాం. చూసారుగా, ఇది నగరంలో వర్షాకాల సన్నద్ధతపై ఇటు హైడ్రా కావచ్చు 3 కార్పొరేషన్ల పరిధిలో తీసుకుంటున్నటువంటి చర్యలు. మరి ఈసారైనా వరద కష్టాల నుంచి ట్రాఫిక్ సమస్యల నుంచి ఈ వర్షాకాలంలో ప్రజలను గట్టెక్కించేందుకు అధికారులు చేపడుతున్నటువంటి చర్యలు సఫలమవుతాయా లేదా అనేది చూద్దాం. కెమెరామెన్ అశోక్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఐటీ, ఫార్మా రంగాల్లో వెలుగులీనుతున్న హైదరాబాద్ మహానగరాన్ని మెడికల్ టూరిజం క్యాపిటల్గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో విదేశీయులకు వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సర్కారు దవాఖానాల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీజీఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప సభ్యులుగా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సనత్ నగర్లోని టీమ్స్లో ప్రత్యేక ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం బ్లాక్ ఏర్పాటుపై అధ్యయనం సహా విదేశీ రోగులకు అందించే వైద్య సేవలు, వాటికి తగిన ప్యాకేజీలు, ధరల విధానం సహా పలు అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ప్రాణాంతకమైన ఎబోలా వ్యాధి రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే వారి వివరాలు పక్కాగా సేకరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే వారిపై యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఎబోలా ప్రభావిత దేశాల్లో వైరస్ వ్యాప్తి, రాష్ట్రంలో చేపట్టిన ముందు జాగ్రత్తలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ తదితర అంశాలపై దామోదర రాజనరసింహ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే దేశ విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని 21 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని వెంటనే గుర్తించి గాంధీ హాస్పిటల్ ఐసోలేషన్లో ఉంచుతున్నట్లు వివరించారు. రేవంత్ సర్కార్ నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్న హామీతో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఆశావహులతో కిక్కిరిసింది. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు జిల్లా కలెక్టరేట్కు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రజావాణిలో భాగంగా కార్యాలయంలో అధికారులు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆయా కౌంటర్లలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి సర్వే చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే విధంగా ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్లు కలెక్టరేట్ సిబ్బంది తెలిపారు. హైదరాబాద్ హెచ్ఫాస్ట్ బృందం ఆహార కల్తీపై విరుచుకుపడుతోంది. కల్తీని నియంత్రించే దిశగా భారీ ఆపరేషన్ చేపట్టింది. ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్లోని చేపల చెరువులకు అక్రమంగా తరలిస్తున్న 9 లారీల చికెన్ వ్యర్థాలను హెచ్ఫాస్ట్ బృందం స్వాధీనం చేసుకుంది. 120 టన్నుల వ్యర్థాలతో ఉన్న ఆ లారీలను పోలీసులు సీజ్ చేశారు. ఈ వ్యర్థాలను చెరువుల్లో చేపలకు ఆహారంగా వాడుతున్నట్లు గుర్తించారు.
గుంటూరు, భీమవరం, వినుకొండ, అద్దంకిలోని చేపల చెరువులకు ఈ చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధి రెండరింగ్ ప్లాంట్కు పంపాల్సిన వ్యర్థాలను మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి వ్యర్థాలు తిన్న చేపలను తింటే ఆరోగ్యానికి ప్రమాదకరమని వెల్లడించారు. మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు ప్రతి ఏడాది బత్తిని కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు బత్తిని కుటుంబ సభ్యులు ఈ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 176 ఏళ్లుగా ఎంతో నమ్మకంతో సాగుతున్న ప్రసాదం పంపిణీకి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా లక్షలాది మంది ప్రజలు తరలివస్తారు. ఇందుకోసం మత్స్యశాఖ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. రద్దీకి తగినట్లుగా ఎక్కడా కొరత రాకుండా దాదాపు 1.40 లక్షల నాణ్యమైన కొర్రమీను చేప పిల్లలను మత్స్యశాఖ సిద్ధం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం 3 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. రద్దీ నియంత్రణకు ప్రత్యేక కౌంటర్లు, భారీ లైన్లు, బ్యారికేడ్లు సహా పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలతో పోలీసులు గస్తీ కాస్తున్నారు. నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలి దశలో 8 పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణయించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై అధికారులతో బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జూపల్లి సమీక్షించారు. వికారాబాద్, సోమశిల, అలంపూర్, వరంగల్, రామప్ప, నాగార్జునసాగర్, యాదాద్రి పోచంపల్లి, ఆదిలాబాద్ గిరిజన క్లస్టర్, భద్రాచలం, కాళేశ్వరాన్ని అందంగా తీర్చిదిద్దాలని మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. భువనగిరి కోట చారిత్రక వారసత్వాన్ని పరిరక్షిస్తూ అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేయాలని సూచించారు. అందమైన ప్రకృతి, వారసత్వ సంపద, ఆధ్యాత్మిక అనుభూతి, సాహస క్రీడలతో కూడిన పర్యాటకాన్ని ప్రోత్సహించాలని మంత్రి ఆదేశించారు. విధుల్లో ఉండే డాక్టర్ను పదే పదే విసిగిస్తూ పేషెంట్ను చూడాలని పదుల సంఖ్యలో ఐసీయూకి వెళ్తే ఆ వైద్యులకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది? ఒక్కొక్కరిగా మాత్రమే రండి, ఇంతమంది ఐసీయూలోకి రాకూడదని హెచ్చరించినందుకు డాక్టర్ పైన ఓ వ్యక్తి దాడికి దిగిన ఘటన నీలోఫర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ నెల 2న శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ బాలిక ఆసుపత్రిలో చేరింది. బాలిక కుటుంబ సభ్యులు పదుల సంఖ్యలో ఐసీయూలోకి వచ్చి వెళ్తుండటంతో వైద్య సిబ్బంది రోగి కుటుంబ సభ్యులను హెచ్చరించారు. ఈ క్రమంలో రోగి సహాయకుడు నిన్న అర్ధరాత్రి ఐసీయూలోకి ప్రవేశించి విధుల్లో ఉన్న సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడు. మాటా పెరిగి అతను డాక్టర్పై దాడి చేయగా సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దాడి చేసిన వారికే మద్దతుగా ఉన్నారని వైద్యులు ఆరోపించారు. తమపై దాడులు చేస్తే వైద్యం ఎలా చేయాలని ప్రశ్నించిన వైద్యులు ఆందోళనకు దిగారు. తక్షణమే దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ ఫ్లెక్సీ వ్యవహారంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లేఖను విడుదల చేశారు. ఇటీవల సికింద్రాబాద్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే అంశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈటెల ఏడుపే బీజేపీకి శాపం అంటూ ఇటీవల ఫ్లెక్సీలు స్థానికంగా కనిపించగా దీనిపై కూకట్పల్లి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ కేసులో A1గా జన్యావుల రామకృష్ణ, A2గా రామకృష్ణ పిఏ గాజుల రాకేష్ సహా పలువురు ఉన్నట్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు వర్సిటీ అభివృద్ధి కోసం 88 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. మైనింగ్ విభాగంలో మౌలిక వస్తుల కల్పనకు పూర్వ విద్యార్థులు పెద్ద మొత్తంలో సాయం చేయడం అభినందనీయమని ఓయూవీసీ మొలగరం కుమార్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు తమ సహకారాన్ని అందించాలని కోరారు. వారి విలువైన సూచనలు, సలహాలను ఇవ్వాలని కోరారు. వ్యాపారాల్లో తీవ్రంగా నష్టపోయిన ఓ వ్యాపారస్తుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్లో నివాసం ఉంటున్న వ్యాపారి రాజేందర్ రెడ్డి మహబూబ్ నగర్లో ఓ పాఠశాల నిర్వహణతో పాటు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేవారు. ఇటీవల వ్యాపారాల్లో నష్టాలు, ఆర్థిక ఇబ్బందుల ఒత్తిడి తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో రాజేందర్ రెడ్డి మానసిక ఆందోళనకు గురైనట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతడు వేసవి సెలవులకు బంధువుల ఇంటికి వెళ్లిన భార్యకు క్షమాపణ సందేశాన్ని పంపి పురుగుల మందు తాగాడు. భర్త పంపిన సందేశాన్ని చూసిన భార్య వెంటనే పొరుగువారికి సమాచారం అందించారు. స్థానికులు కొన ఊపిరితో ఉన్న రాజేందర్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ ప్రాంతం మూసీ తీరాన ముచ్చటైన 4 వీధులు చార్మినార్ సాక్షిగా కాలినడకన చుట్టొచ్చేలా ఉండేది. కాలగమనంలో రాజులు పోయినా రాజసాన్ని ఏమాత్రం తగ్గించుకొని భాగ్యనగరం నేడు
నిజాం కంచెలను దాటి సైబరాబాద్ సాఫ్ట్వేర్ సరిహద్దులను చెరిపేసుకుంటూ ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పరుగులు తీస్తుంది. నిన్నటి వరకు గచ్చిబౌలి అంటే శివారుగా ఉండేది. ఇప్పుడు చుట్టుపక్కల పల్లెలను సైతం విలీనం చేసుకుని మాది హైదరాబాదే అనేలా నలుదిక్కులా విస్తరించింది. రాజులు పెట్టిన హద్దులు చెరిగిపోయాయి. రాజ్యానికి కట్టిన రక్షణ గోడలు బద్దలయ్యాయి. గీసిన సరిహద్దులు దాటుకుని హైదరాబాద్ మహానగరంగా అవతరించింది. కుతుబ్ షాహీల కాలంలో 5 నుంచి 6 చదరపు మైళ్లు అంటే 15 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉండేది. చార్మినార్ కేంద్రంగా 4 ప్రధాన రహదారులతో ఒక గ్రిడ్ నిర్మించిన ఈ నగరం ఉత్తరాన మూసీ నది నుంచి దక్షిణాన ఫలక్నుమా కొండల వరకు విస్తరించి ఉండేది. ఆ కాలంలో నగర జనాభా సుమారు 2 లక్షలు ఉండేదని చరిత్రకారులు చెబుతుంటారు. సుమారు 14,000 దుకాణాలు, బడులు, మసీదులు, ఇతర ప్రభుత్వ భవనాలు మాత్రమే ఉండేవి. మొదట్లో గోల్కొండ కోట లోపలే నివసించిన జనం స్థలాభావం, నీటి ఎద్దడి వల్ల కొత్తగా నిర్మించిన నగరానికి తరలివచ్చారు. పురాణాపూల్ వంతెన ద్వారా పాత కోటను, కొత్త నగరాన్ని అనుసంధానించడంతో నగర విస్తీర్ణం ఒక్కసారిగా పెరిగింది. విస్తీర్ణం పెరగడంతో శత్రువుల నుంచి రక్షణ కోసం నగరం చుట్టూ 6 మైళ్ల పొడవున రక్షణ గోడను, 13 దర్వాజాలను నిర్మించారు. అవే పురాణాపూల్, డబీర్పురా, చాదర్ఘాట్, యాకత్పురా, అలియాబాద్, లాల్ దర్వాజా, గౌలీపురా, ఫతే దర్వాజా, దూద్ బౌలి, ఢిల్లీ, చంపా, మీర్ జుమ్లా, అఫ్జల్గంజ్ దర్వాజలు. ఇవే ఆనాటి నగర సరిహద్దులకు ఆనవాళ్లు. అంతేకాదు శత్రువుల నుంచి రక్షణతో పాటు నగరానికి వచ్చే వ్యాపారులు, అతిథుల పర్యవేక్షణకు ఉపయోగపడేవి. కాలక్రమంలో పురాణాపూల్, డబీర్పురా దర్వాజలు పటిష్టంగా ఉండగా మిగతావన్నీ శిథిలావస్థకు చేరాయి. కొన్ని ఆనవాళ్లే లేకుండా పోయాయి. రెండో నిజాం కాలంలో బ్రిటిష్ సైన్యం కోసం హుస్సేన్ సాగర్ అవతల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏర్పడింది. ఇది నగర విస్తీర్ణాన్ని అమాంతం పెంచింది. అప్పటినుంచే జంట నగరాల సంస్కృతి మొదలైంది. 1908లో వచ్చిన మూసీ వరదల తర్వాత 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నగరాన్ని ఆధునీకరించారు. అప్పుడే నగరం నదికి ఉత్తర భాగాన ఉన్న నాంపల్లి, మల్లేపల్లి, అబిడ్స్ వంటి ప్రాంతాలకు విస్తరించింది. 1901 నాటికి హైదరాబాద్ నగర విస్తీర్ణం సుమారు 30 నుంచి 35 చదరపు మైళ్లుగా ఉండేది. 1948లో నిజాం పాలన ముగిసే సమయానికి 50 నుంచి 60 చదరపు మైళ్లకు అంటే 150 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైకోర్టు, అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్ అప్పట్లో నగర శివారు ప్రాంతాలుగా ఉండేవి. ఇప్పుడవి హైదరాబాద్ మధ్యలో కనిపిస్తాయి. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మారిన భాగ్యనగరం ఉమ్మడి పాలనలో సరిహద్దుల్ని చెరిపేస్తూ కొత్త పుంతలు తొక్కింది. పారిశ్రామిక, ఐటీ విప్లవాలతో నలుదిక్కులా విస్తరించింది. ఐటీ పరిశ్రమ రాకతో పశ్చిమ దిశగా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. ఇది నగర భౌగోళిక రూపురేఖల్నే మార్చేసింది. ఇక 2006లో ఔటర్ రింగ్ రోడ్డుకు పునాదిరాయి పడటంతో హైదరాబాద్ సరిహద్దు గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు విస్తరించింది. పరిపాలన పరంగా కూడా హైదరాబాద్ విస్తీర్ణం 2000 చదరపు కిలోమీటర్లు దాటింది. 2007కు ముందు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కేవలం 172 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉండేది. 2007 తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలను కలుపుతూ గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడింది. దీంతో నగర విస్తీర్ణం ఒక్కసారిగా 625 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. 2008లో హుడా స్థానంలో వచ్చిన హెచ్ఎండిఏ పరిధిని ఏకంగా 7,257 చదరపు కిలోమీటర్లకు పెంచారు.
హైదరాబాద్ సహా రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు భాగమయ్యాయి. 2014 వరకు హైదరాబాద్ కేవలం ఒక నగరంలా ఉండేది. ఆ తర్వాత చుట్టుపక్కల జిల్లాలను తనలో విలీనం చేసుకోవడంతో మహానగరంగా ఎదిగింది. 2025 డిసెంబర్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మరో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేయడంతో నగర పరిధి ఏకంగా 3 రెట్లు పెరిగి 2050 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ఒకప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి అంటేనే నగరం చివర అనుకునేవారు. కానీ ఇప్పుడు శంషాబాద్, ఘట్కేసర్, సంగారెడ్డి, పటాన్చెరు వంటి శివారు ప్రాంతాలు కూడా హైదరాబాద్ లో అంతర్భాగమయ్యాయి. ఇక 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ విస్తీర్ణం మరోసారి భారీగా పెరగనుంది. ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్లే కాదు, రాబోయే ఫ్యూచర్ సిటీలో నివసించే ప్రజలు కూడా మాది హైదరాబాదే అంటారు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.